హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కమిటీల గురించి తెలుసుకుందాం. ఇవి మనకి హాస్టల్ వార్డెన్లోని, డివైఈఓలోని, అలాగే డిఎస్సిలోని వస్తాయండి. ఈ కమిటీలన్నీ సార్జెంట్ ప్లాన్ను ఏ సంవత్సరంలో తయారు చేయమని భారత ప్రభుత్వం ఆదేశించింది? ఆప్షన్ ఏ 1939, ఆప్షన్ బి 1944, ఆప్షన్ సి 1947, ఆప్షన్ డి 1950. తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది 1944. దీన్ని మనం ఏమంటామంటే యుద్ధానంతరం విద్యా అభివృద్ధి ప్రణాళిక అని తయారు చేస్తారండి. భారతదేశంలో వచ్చే 40 ఏళ్లలో విద్యా సంస్కరణ ఎలా ఉండాలో చూపిస్తుందండి ఇది. తర్వాత 1939 ఏం చేశారంటే బీజే కేర్ కమిటీ గాంధీజీ ప్రవేశపెట్టిన వార్ధా విద్యా విధానం లేదా మౌలిక విద్య పరిశీలించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీజీ కేర్ అధ్యక్షతన ఒక కమిటీ వేసిందండి. ఈ కమిటీ తన నివేదికను 1939 సమర్పించింది. అంటే 1937 వార్ధా కమిటీ ఉంది. బేసిక్ విద్యా విధానం గాంధీజీ గారి ఉంది కదండి, దానికి సంబంధించింది. అలాగే మనకి 1947లో ఏంటంటే బ్రిటిష్ విద్యా విధానం ముగిసి స్వాతంత్ర భారత అవసరాలకు తగ్గట్లుగా నూతన విద్యా విధానానికి పునాది పడిన సంవత్సరం 1950లో ఏం జరిగిందంటే ఇది రాజ్యాంగం అమలు అండ్ ఆర్టికల్ 45 1950 జనవరి 20 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అలాగే విద్యా హక్కుకు సంబంధించిన ఆర్టికల్ 45 అంటే 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. సెకండ్ క్వశ్చన్, భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి విద్యా ప్రణాళిక కమిటీ ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? ఆప్షన్ ఏ లార్డ్ మెకాలే, ఆప్షన్ బి హంటర్, ఆప్షన్ సి సర్ జాన్ సార్జెంట్, ఆప్షన్ డి రాధాకృష్ణన్. సర్ జాన్ సార్జెంట్ అండి. భారతదేశ విద్యా వ్యవస్థ మొత్తాన్ని ఒక సమగ్ర ప్రణాళిక రూపంలో దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఏర్పడిన మొదటి జాతీయ స్థాయి విద్యా ప్రణాళిక కమిటీకి సర్ జాన్ సార్జెంట్ గారు అధ్యక్షత వహించారు. లార్డ్ మెకాలే, భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానానికి పునాది వేసిన వ్యక్తి ఎవరండి? లార్డ్ మెకాలే. ఈయన పేరు మీద ఏముందంటే మెకాలే మినిట్స్ ద్వారా భారతదేశంలో పాశ్చాత్య విద్యను ఇంగ్లీష్ను బోధన భాషగా ప్రవేశపెట్టారు. అలాగే హంటర్ గారు 1882, లార్డ్ రిప్పన్ కాలంలో విలియం హంటర్ అధ్యక్షున మొదటి భారతీయ విద్యా కమిషన్ ఏర్పాటైంది. అంటే 1882లో లార్డ్ రిప్పన్ ఉన్న సమయంలో విలియం హంటర్ అధ్యక్షతన ఏం జరిగిందంటే మొదటి భారతీయ విద్యా కమిషన్ ఏర్పడింది. ఇది దేని గురించి ఎక్కువగా ఉందంటే ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యా అభివృద్ధికి ఈ హంటర్ కమిషన్ సిఫార్లు చేసింది. తర్వాత 1948 రాధాకృష్ణ గారు కమిషన్ అంటే స్వాతంత్ర భారతదేశంలో ఏర్పాటైన మొదటి విశ్వవిద్యాలయ విద్యా కమిషన్. దీనికి అధ్యక్షత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నత విద్యా సంస్కరణల కోసం ఈ కమిటీని వేశారు. దీని సిఫార్సుల వల్లనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పడింది, యూజీసీ ఏర్పడింది. థర్డ్ క్వశ్చన్, సార్జెంట్ నివేదికను ఏ పేరుతో కూడా పిలుస్తారు? ఆప్షన్ ఏ యుద్ధపూర్వ విద్యా ప్రణాళిక, ఆప్షన్ బి యుద్ధానంతర విద్యా అభివృద్ధి ప్రణాళిక, ఆప్షన్ సి స్వాతంత్ర విద్యా ప్రణాళిక, ఆప్షన్ డి బ్రిటిష్ విద్యా నివేదిక, ఆప్షన్ బి యుద్ధానంతరం విద్యా అభివృద్ధి ప్రణాళిక. ఫోర్త్ క్వశ్చన్, సార్జెంట్ ప్లాన్ ప్రకారం ఇంగ్లాండ్ దేశ విద్యా స్థాయికి భారతదేశం చేరుకోవడానికి ఎన్ని సంవత్సరాలు సమయం పడుతుందన్నారు? ఆప్షన్ ఏ 20 సంవత్సరాలు, ఆప్షన్ బి 30 సంవత్సరాలు, ఆప్షన్ సి 40 సంవత్సరాలు, ఆప్షన్ డి 50 సంవత్సరాలు, ఆప్షన్ సి 40 సంవత్సరాలు. ఫిఫ్త్ క్వశ్చన్, 1939 నాటికి గణాంకాల ప్రకారం ఇంగ్లాండ్లో విద్యపై ప్రతి వ్యక్తికి ₹33.25 ఖర్చు చేస్తుండగా అదే సమయంలో భారతదేశంలో ఎంత ఖర్చు చేసేవారు? ఆప్షన్ ఏ 58 పైసలు, ఆప్షన్ బి 89 పైసలు, ఆప్షన్ సి ₹1, ఆప్షన్ డి ₹2.
ఆప్షన్ బి 89 పైసలు. 6th మాధ్యమిక విద్యా కమిషన్ యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ 1952 సెప్టెంబర్ 23, ఆప్షన్ బి 1952 అక్టోబర్ 6, ఆప్షన్ సి 1953 ఆగస్టు 29, ఆప్షన్ డి 1953 జనవరి 15. మాధ్యమిక విద్యా కమిషన్ 1952 అక్టోబర్ 6th మొదటి సమావేశం. 7th క్వశ్చన్, మాధ్యమిక విద్యా కమిషన్ 1952-53కు గల మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మొదలియార్ కమిషన్, ఆప్షన్ బి రాధాకృష్ణ కమిషన్, ఆప్షన్ సి కొఠారి కమిషన్, ఆప్షన్ డి ఈశ్వరబాయ్ పటేల్ కమిటీ. ఆప్షన్ ఏ మొదలియార్ కమిషన్. 8th క్వశ్చన్, మొదలియార్ కమిషన్ ప్రధానంగా దేనికోసం నియమించబడింది? ఆప్షన్ ఏ ప్రాథమిక విద్యా వ్యాప్తి కోసం, ఆప్షన్ బి విశ్వవిద్యాలయ విద్యల సంస్కరణల కోసం, ఆప్షన్ సి మాధ్యమిక విద్యను పునర్వ్యవస్థీకరించి అభివృద్ధి చేయడానికి, ఆప్షన్ డి వయోజన విద్యా విధానం రూపకల్పనకు. మొదలియార్ కమిషన్ ప్రధానంగా దేనికోసం అంటే మాధ్యమిక విద్యను వ్యవస్థీకరించి అభివృద్ధి చేయటానికి. 9th క్వశ్చన్, మాధ్యమిక విద్యా కమిషన్ కు అధ్యక్షత వహించిన సర్ లక్ష్మణస్వామి మొదలయ్యార్ ఆ సమయంలో ఏ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశారు? ఆప్షన్ ఏ ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆప్షన్ బి ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆప్షన్ సి ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఆప్షన్ డి మద్రాస్ విశ్వవిద్యాలయం. తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ వేసి కామెంట్ చేయండి. ఆప్షన్ డి మద్రాస్ విశ్వవిద్యాలయం. 10th క్వశ్చన్, లక్ష్మణస్వామి మొదలయ్యార్ గారు మాధ్యమిక విద్యా కమిషన్ కంటే ముందు క్రింది ఏ కమిషన్ లో సభ్యుడిగా కూడా పనిచేశారు? ఆప్షన్ ఏ సార్జెంట్ ప్లాన్, ఆప్షన్ బి రాధాకృష్ణ కమిషన్, ఆప్షన్ సి కలకత్తా యూనివర్సిటీ కమిషన్, ఆప్షన్ డి హార్డాంగ్ కమిటీ. లక్ష్మణస్వామి మొదలయ్యార్ గారు మాధ్యమిక విద్యా కమిషన్ కంటే ముందు క్రింది ఏ కమిషన్ లో సభ్యుడిగా కూడా పనిచేశారు? ఆప్షన్ బి రాధాకృష్ణ కమిషన్. 11th క్వశ్చన్, సార్జెంట్ కమిటీ నివేదికను ఏ విద్యా మండలి సమర్పించింది? ఆప్షన్ ఏ కేంద్ర విద్యా సలహా మండలి, ఆప్షన్ బి విశ్వవిద్యాలయ నిధుల సంఘం, ఆప్షన్ సి జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి, ఆప్షన్ డి రాష్ట్ర విద్యా సలహా మండలి. ఆప్షన్ ఏ కేంద్ర విద్యా సలహా మండలి, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిఏబి. యూజీసీ అంటే ఇది భారతదేశంలోని విశ్వవిద్యాలయాల విద్యను సమన్వయం చేయటానికి, అంటే యూనివర్సిటీ విద్యను సమన్వయం చేయటానికి నిధులు కేటాయించడానికి ఏర్పడిన సంస్థ. ఇది 1948లో రాధాకృష్ణ కమిషన్ సిఫార్సుల మేరకు 1953లో ఇది ప్రారంభించబడింది. తర్వాత 1956లో చట్టబద్ధమైన సంస్థగా మారింది. ఫస్ట్ 1948, తర్వాత 1953లో ఇది ప్రారంభించబడింది. చట్టబద్ధ సంస్థగా 1956లో చట్టబద్ధ సంస్థగా ఏర్పడింది. తర్వాత జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అనేది ఇది పాఠశాల విద్యలో గుణాత్మక మార్పులు, పరిశోధనలు మరియు దేశవ్యాప్తంగా పాఠ్య పుస్తకాల రూపకల్పన కోసం భారత ప్రభుత్వం దీన్ని 1961లో ఏర్పాటు చేసింది. ఇది ప్రధానంగా దేనికోసం అంటే పాఠశాల విద్యా విధానాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇస్తుంది. తర్వాత రాష్ట్ర విద్యా సలహా మండలి అనేది కేంద్రంలో మనకి సిఏబిఈ ఎలా ఉంటుందో రాష్ట్రంలో ఎస్ఏబిఈ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే రాష్ట్ర స్థాయిలో విద్యా విధాన రూపకల్పన మరియు సలహాల కోసం స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పనిచేస్తుంది.
12th, భారతదేశంలో ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అన్ని స్థాయిల విద్య గురించి సమగ్రంగా సిఫారసు చేసిన కమిటీలలో మొదటి ఏది? ఆప్షన్ ఏ హంటర్ కమిషన్, ఆప్షన్ బి వుడ్స్ డిస్పాచ్, ఆప్షన్ సి సార్జెంట్ కమిటీ, ఆప్షన్ డి మెకాలే మినిట్స్. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అన్ని స్థాయిల విద్య గురించి సమగ్రంగా సిఫారసు చేసిన కమిటీ సి సార్జెంట్ కమిటీ. 13, కొఠారి కమిషన్ 1964-66 తన నివేదికలో విద్య యొక్క ముఖ్యమైన లక్ష్యంగా దేనిని పేర్కొంది? ఆప్షన్ ఏ అక్షరాస్యత పెంచడం, ఆప్షన్ బి విద్యలో సమాన అవకాశాలు కల్పించటం, ఆప్షన్ సి ఆంగ్ల భాషకు అధిక ప్రాధాన్యతను ఇవ్వటం, ఆప్షన్ డి విద్యార్థులకు పౌరసత్వ శిక్షణ అందించటం. విద్యలో సమాన అవకాశాలు కల్పించటం. 14, కొఠారి కమిషన్ సూచనల ప్రకారం దేశమంతటా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకే విధమైన విద్యా ప్రమాణాల కోసం వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఆప్షన్ ఏ కామన్ స్కూల్ సిస్టమ్, ఆప్షన్ బి ప్రైవేట్ స్కూల్ సిస్టమ్, ఆప్షన్ సి ఓపెన్ స్కూల్ సిస్టమ్, ఆప్షన్ డి నవోదయ స్కూల్ సిస్టమ్. కామన్ స్కూల్ సిస్టమ్. 15th క్వశ్చన్, విద్యార్థులకు తగిన ఉపాధి అవకాశాలను సూచించడానికి ఉపాధి కేంద్రాలను స్థాపించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? ఆప్షన్ ఏ మొదలియర్ కమిషన్, ఆప్షన్ బి సార్జెంట్ కమిషన్, ఆప్షన్ సి ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ డి జనార్దన్ రెడ్డి కమిటీ. ఉపాధి కేంద్రాలను సార్జెంట్ కమిటీ ఉపాధి కేంద్రాలను. 16th, విద్యా ఖర్చులను తగ్గించి పేద విద్యార్థులకు మేలు చేయటం కోసం కొఠారి కమిషన్ చేసిన సిఫార్సులలో క్రింది వాటిలో లేనిది ఏది? ఆప్షన్ ఏ ఉచిత విద్య అందించటం, ఆప్షన్ బి పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించటం, ఆప్షన్ సి ట్యూషన్ ఫీజును రద్దు చేయటం, ఆప్షన్ డి సమాజ ఉపయోగ ఉత్పాదక కార్యక్రమాలని అమలు పరచాలి. ఆప్షన్ డి లేదు. 17th క్వశ్చన్, సాంకేతిక వృత్తి విద్య విషయాల బోధనకు ఎటువంటి పాఠశాలను ప్రారంభించాలని సార్జెంట్ కమిటీ సూచించింది? ఆప్షన్ ఏ కేవలం పార్ట్ టైం పాఠశాలలు, ఆప్షన్ బి కేవలం ఫుల్ టైం, ఆప్షన్ సి పార్ట్ టైం అండ్ ఫుల్ టైం పాఠశాలలు, ఆప్షన్ డి దూర విద్య కేంద్రాలు. సాంకేతిక వృత్తి విద్య విషయాల బోధనకు ఎటువంటి పాఠశాలలు అంటండి పార్ట్ టైం మరియు ఫుల్ టైం పాఠశాలలు ప్రారంభించాలని చూపించిన కమిటీ సార్జెంట్ కమిటీ. 18th క్వశ్చన్, పేద మరియు వెనుకబడిన విద్యార్థుల పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితిని అధిగమించడానికి కొఠారి కమిషన్ వేటిని ఏర్పాటు చేయాలని సూచించింది? ఆప్షన్ ఏ డిజిటల్ లైబ్రరీలు, ఆప్షన్ ఏ పుస్తక నిధులు, ఆప్షన్ సి కోచింగ్ సెంటర్లు, ఆప్షన్ డి ప్రైవేట్ బుక్ స్టాల్స్. పేద మరియు వెనుకబడిన విద్యార్థుల పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితిని అధిగమించడానికి కొఠారి కమిషన్ వేటిని ఏర్పాటు చేయాలని సూచించింది? పుస్తక నిధులను ఏర్పాటు చేయాలని సూచించింది. 19th, సార్జెంట్ ప్లాన్ ప్రకారం 11 నుంచి 17 సంవత్సరాల వయసు వారి పాఠ్య ప్రణాళికను ఎన్ని రకాలుగా విభజించారు? ఆప్షన్ ఏ సాధారణ ఉన్నత పాఠశాలలు, వృత్తి విద్య ఉన్నత పాఠశాలలు, ఆప్షన్ బి ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల, ఆప్షన్ సి ఉన్నత పాఠశాల మాధ్యమిక ఉన్నత పాఠశాల, ఆప్షన్ డి ప్రాథమిక ఉన్నత పాఠశాల సాధారణ పాఠశాల. ఆప్షన్ ఏ సాధారణ ఉన్నత పాఠశాలలు, వృత్తి విద్య ఉన్నత పాఠశాలలు. 20, ఏ కమిటీ ప్రకారం సీనియర్ బేసిక్ స్థాయిలో 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పింది? ఆప్షన్ ఏ కొఠారి కమిషన్, ఆప్షన్ బి మొదలియర్ కమిషన్, ఆప్షన్ సి ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్, ఆప్షన్ డి సార్జెంట్ కమిషన్.
ఆప్షన్ డి సార్జెంట్ కమిషన్. కొఠారి కమిషన్లో అయితే మాత్రం 1:40, వీళ్ళది 1:20. 21 విశ్వవిద్యాలయాల్లో సమానత్వం కోసం విశ్వవిద్యాలయాల విరాళ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన కమిటీ ఏది? ఆప్షన్ ఏ రాధాకృష్ణ కమిషన్, ఆప్షన్ బి సార్జెంట్ కమిషన్, ఆప్షన్ డి కొఠారి కమిషన్, ఆప్షన్ డి హార్డాంగ్ కమిటీ. ఆప్షన్ బి సార్జెంట్ కమిటీ. 22 ఆధునీకరణ ప్రక్రియను వేగరపరచడం విద్య లక్ష్యంగా సూచించినది. ఆప్షన్ ఏ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ, ఆప్షన్ బి మొదలియార్ కమిషన్, ఆప్షన్ సి కొఠారి కమిషన్, ఆప్షన్ డి సార్జెంట్ కమిషన్. ఆధునీకరణ ప్రక్రియను ఆదికరణ విద్యను అప్పుడు కూడా చెప్పానండి. కొఠారి కమిషన్ 22. ఇక్కడ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ ఇది 1978లో ఏర్పరిచారండి. ఈ కమిటీ ముఖ్యంగా +2 స్థాయి లేదా ఇంటర్మీడియట్ విద్యను వృత్తిమయం చేయటం కోసం జరిపిన సిఫార్సులు చేసింది. దీనికి ఆదిశేషయ్య కమిటీ నివేదిక అని కూడా పిలుస్తారు దీన్ని. సార్జెంట్ కమిటీ సిఫార్సుల ప్రకారం ప్రీ బేసిక్, జూనియర్ బేసిక్ పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 1:20, ఆప్షన్ బి 1:30, ఆప్షన్ సి 1:40, ఆప్షన్ డి 1:15. ప్రీ బేసిక్, జూనియర్ బేసిక్. వన్ ఇస్ టు 30. 24 ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం రాష్ట్రంలో ఎలిమెంటరీ విద్యకు పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాలను నిర్ధారణ చేసే అధికారం గల అకాడమిక్ సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఎస్సీఆర్టీ, ఆప్షన్ బి ఎన్సీఆర్టీ, ఆప్షన్ సి ఎస్ఐఈటి, ఆప్షన్ డి ఎన్ఈయుపిసి. ఆప్షన్ ఏ ఎస్సీఈఆర్టీ. 25 హన్సా మెహతా కమిటీ 1962 సిఫార్సులు గుర్తించండి. ఆప్షన్ ఏ ప్రాథమిక స్థాయిలో బాలబాలికలకు ఒకే రకమైన విద్యా ప్రణాళికను ప్రవేశపెట్టాలి. ఆప్షన్ బి సెకండరీ స్థాయి విద్యా ప్రణాళికలో చేతి వృత్తులను అనుసంధానం చేయాలి. ఆప్షన్ సి మాధ్యమిక స్థాయి చేతి వృత్తులకు స్థానం కల్పించాలి. ఇక్కడ ప్రాథమిక స్థాయిలోనేమో బాలబాలికలకు ఒకే రకమైన విద్యా ప్రణాళిక ఇవ్వాలి. అలాగే సెకండరీ స్థాయిలోనేమో చేతి వృత్తులను అనుసంధానం చేయాలి. మాధ్యమిక స్థాయిలోనేమో విద్యా ప్రణాళికలో చేతి వృత్తులకు స్థానం కల్పించాలి. పైవన్నీ ఇది స్త్రీల గురించి వేసిన కమిటీ అండి, హన్స్ మెహతా కమిటీ. మనకి సిలబస్ లో ఉంది, బాగా గుర్తు పెట్టుకొని చదువుకోండి. 26 రాష్ట్రీయ ఆవిష్కరణ అభియానికి సంబంధించిన క్రింది వాటిలో సరైన అంశం. ఆప్షన్ ఏ 6 నుంచి 18 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఆప్షన్ బి సైన్స్, గణితం, సాంకేతిక పరిజ్ఞానాల పట్ల పిల్లల ఆసక్తి, ఉత్తేజం, అన్వేషణాత్మక దృష్టిని పెంపొందింప చేయటం దీని లక్ష్యం. ఆప్షన్ సి ఆలోచన, ఆవిష్కరణ, దిద్దుబాట్లు, సామర్థ్యాలతో పాటు పాఠశాలలో విచారణ ఆధారిత అభ్యాసం ప్రవేశపెట్టడం. ఆప్షన్ డి పైవన్నీయు.
పైవన్నీయు. 27 కొఠారి కమిషన్ సిఫార్సు కానిది. ఆప్షన్ ఏ పని అనుభవం, ఆప్షన్ బి నాన్ డిటెన్షన్ పద్ధతి, ఆప్షన్ సి అనీత విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలి, ఆప్షన్ డి మాధ్యమిక విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలి. ఆప్షన్ బి కాదు. మీకు అనీత విద్య అనే టాపిక్ ఉంది కదా, అంటే కొఠారి కమిషన్ అనీత విద్య గురించి కూడా మాట్లాడింది. 28 విద్యను నియత అనీత రూపంలో అందించాలని సూచించిన విద్యా కమిషన్. ఆప్షన్ ఏ షాడ్లర్, ఆప్షన్ బి ఈశ్వరీబాయి పటేల్, ఆప్షన్ సి సార్జెంట్ కమిటీ, ఆప్షన్ డి రాధాకృష్ణన్. మనకు టాపిక్లు నియత అనీత విద్య గురించి ఉన్నాయి కదా, అనీత విద్య ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఏ కమిటీలు మాట్లాడాయి అనే కాన్సెప్ట్లు కూడా ఉన్నాయి అంటే వస్తాయి, కమిషన్స్ మాట్లాడినవి కూడా. ఆప్షన్ బి అనీత విద్య రూపంలో అందించాలని అంటే విద్యను నియత అనీత రెండు విధాలుగా విద్యను అందించాలని చూపించిన కమిటీ అంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అండి. అంటే ఈ కమిటీ పాఠశాల విద్యను కేవలం తరగతి గదికలే కాకుండా చదువు మధ్యలో ఆపేసిన వారి కోసం మరియు కార్మికుల కోసం నాన్ ఫార్మల్ అనియత విద్యా విధానాన్ని కూడా సమాంతరంగా అమలు చేయాలని గట్టిగా చెప్పిందనమాట. అంటే అనియత విద్య గురించి మాట్లాడిన కమిటీ ఏంటిదండి? ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఇక్కడ ఈ షాడ్లర్ కమిటీ కమిషన్ ఏంటంటే 1972 నుంచి 19 వరకు ఉంటుంది ఈ కమిషన్. అంటే దీనిని కలకత్తా విశ్వవిద్యాలయం కమిషన్ అని కూడా అంటారు. కలకత్తా విశ్వవిద్యాలయం కమిషన్ అని కూడా అంటారు. అలాగే ఇది ఏం చెప్పిందంటే ఇంటర్మీడియట్ విద్యను విశ్వవిద్యాలయం నుండి వేరు చేయాలని మరియు మహిళా విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇంటర్మీడియట్ విద్యను విశ్వవిద్యాలయం నుండి వేరు చేయాలని మరియు మహిళా విద్యా బోర్డులను మహిళలకు సంబంధించిన విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించింది ఈ కమిషన్. నెక్స్ట్ 29 విద్యలో సమానత్వం సాధించడానికి మధ్యాహ్న భోజన పథకం ఉచిత పాఠ్యపుస్తకాలు ఉపకార వేతనాలు ఇవ్వాలని తెలిపిన కమిటీ. ఆప్షన్ ఏ అబార్ట్ వుడ్ కమిటీ, ఆప్షన్ బి షాడ్లర్ కమిటీ, ఆప్షన్ సి సార్జెంట్ కమిటీ, ఆప్షన్ డి హార్డాంగ్ కమిటీ. ఆప్షన్ సి. ఈ కమిషన్ ఏంటంటే పేదరిక నిర్మూలన మరియు విద్యలో సమానత్వం సాధించడానికి సమానత్వం విద్య అనే కమిషన్ ఇది కూడా చూపిస్తుంది. సార్జెంట్ కమిటీ 1986 ఒకటి కొఠారి కమిషన్ సమానత్వ విద్య గురించి మాట్లాడుతుంది. అంటే సార్జెంట్ కమిటీ ఏం చెప్పిందంటే పేదరిక నిర్మూలన మరియు విద్యలో సమానత్వం సాధించడానికి విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, అవసరమైన వారికి స్కాలర్షిప్లు అంటే ఉపకార వేతనాలు అందించడంతో పాటు ప్రాథమిక పాఠశాలలోనే మధ్యాహ్న భోజన వసతి కల్పించాలని ఈ కమిషన్ తన నివేదికలో స్పష్టంగా చేసింది. అంటే విద్యలో సమానత్వం కల్పించాలి, అలాగే ఉచిత పాఠ్య పుస్తకాలు అందించాలి, అలాగే ఉపకార వేతనాలు ఇవ్వాలి, అలాగే ఏం చెప్పింది మధ్యాహ్న భోజన పథకం కూడా పెట్టాలని చెప్పింది. ఏ కమిటీ? సార్జెంట్ కమిటీ 1944. అలాగే అబార్ట్ వుడ్ నివేదిక ఏం చెప్పిందంటే ఇది 1936 1937 ప్రత్యేకత గురించి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ వేసి. అంటే ఈ నివేదిక ఏం చెప్పింది అంటే ముఖ్యంగా వృత్తి విద్య కోర్సులు మరియు పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుపై దృష్టి సారించింది. పాలిటెక్నిక్ కళాశాలలు మరియు వృత్తి విద్య కోర్సుల గురించి మాట్లాడింది. ఇప్పుడే మనం మాట్లాడుకుందాం. ఇదంటే విశ్వవిద్యాలయం విద్యా పెంపుదల ఉపాధ్యాయ శిక్షణ మీద కూడా ఈ కమిటీ మహిళా కళాశాలకు బోర్డులు ఏర్పాటు చేయమని చెప్పింది. ఉపాధ్యాయ శిక్షణపై సిఫార్సులు కూడా చేసింది. హార్డాంగ్ కమిటీ ఇది 1929 వృధా స్తబ్దత గురించి ప్రాథమిక విద్యారంగంలో ఉన్న వృధా మరియు స్తబ్దతను అరికట్టడానికి నాణ్యమైన విద్యా ప్రమాణాలను అందించాలని చూపించింది కమిటీ. ఈ కమిటీ గురించి ఒక క్లాస్ చెప్పాలండి. లాస్ట్ క్వశ్చన్.
లింగ వివక్షత పాఠ్యాంశాలని తొలగించాలి మరియు లైంగిక విద్యకు సంబంధించి పాఠ్యాంశాలని ప్రవేశపెట్టాలని చెప్పిన కమిటీ. ఆప్షన్ ఏ అబాట్ వుడ్ నివేదిక, ఆప్షన్ బి శ్రీ విద్యపై జాతీయ కమిటీ, ఆప్షన్ సి హన్స్ మెహతా కమిటీ, ఆప్షన్ డి భక్తవత్సల కమిటీ. హన్స్ మెహతా కమిటీ మాట్లాడిందండి. హన్స్ మెహతా కమిటీ ఏం చెప్పిందంటే, ఈ కమిటీ మనకి ఎప్పుడు ఏర్పడిందంటే 1962లో ఏర్పడింది. ఇది ఎక్కువగా స్త్రీ విద్యకు సిఫార్సులు చేసిందండి. ఎక్కువ శాతం ఏంటంటే లైంగిక విద్యను బోధించాలి, అలాగే లింగ వివక్షతకు అవకాశం లేని పాఠ్య ప్రణాళికను రూపొందించాలి, అలాగే విద్యా ప్రణాళికలోనే సంగీతం, నృత్యం, అల్లికల చోటు కల్పించాలి, మాధ్యమిక స్థాయి నుండే చేతి వృత్తికలు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాథమిక స్థాయిలోనే బాలబాలికలకు ఒకే రకమైన విద్యా ప్రణాళికలు ఉండాలి. ఇది ఎక్కువ శాతం స్త్రీ విద్య గురించి సిఫార్సు చేసిన కమిటీ అనమాట, హన్స్ మెహతా కమిటీ. ఓకేనండి, 30 క్వశ్చన్స్ ఇచ్చాను, ఇంకా ఉన్నాయండి. ప్రతిరోజు మీరు క్లా ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయండి. క్లాసులు ఆల్రెడీ వినే ఉంటే వాటి గురించి మనం ఇస్తున్నాం. డైలీ ప్రాక్టీస్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన దాకా వెయిట్ చేయమాకండి, ఎందుకంటే గందరగోళంలో ఉంటుంది. మళ్ళీ అప్పుడంతా గందరగోళంలో ఉండి చదివిని కూడా మర్చిపోతాం. ప్లీజ్ ఏ రోజు ఆ రోజు చక్కగా చదవండి. జాబ్ అనేది ఆషామాషగా అయితే కాదు, ఎందుకంటే దానికి ఫుల్ ఫోకస్ పెట్టాలి. అది కూడా చాలా నెమ్మదిగా ప్రశాంతంగా చదువుకోవాలి. ఎవరు కంప్లీట్గా కూడా చూడట్లేదు, ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా అనే దాంట్లో ఉండొచ్చేమో. అప్పుడు మన కోసం ఆగదు. మళ్ళీ ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని పోస్ట్ పోన్ చేయమని అడగటానికి కూడా మనకు అర్హత ఉండదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ 2 months అయిపోతుంది ఇది డిక్లేర్ చేసి. నోటిఫికేషన్ ఆగస్టులో ఇస్తామని చెప్పారు కాబట్టి మీరు రెగ్యులర్గా చదువుతానే ఉండండి. రివిజన్ చేయండి, అప్పుడు ఇంకా మనకి బాగా గుర్తుంటాయి. మంచిగా మీరు కమిటీలు మాత్రం పర్ఫెక్ట్గా చదువుకోండి. సమానత్వ విద్య మీద, అనీతి విద్య మీద, అలాగే శాంతి విద్య మీద ఏ కమిషన్లు ఇచ్చారు, ఎందుకంటే ఈ హాస్టల్ వార్డెన్లు ఎక్కువ శాతం సపరేట్గా ఉన్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లో కూడా ఈ టాపిక్ మీద చాలా ఉంటాయండి. శ్రీ విద్య గురించి అనమాట, ఏం కమిటీలు ఉన్నాయో అవన్నీ మీరు ఆల్రెడీ నేను చెప్పాను. ఒకవేళ మీకు వీలుంటే చూడండి, మీ దగ్గర పుస్తకాలు ఉంటే చదివి ఈ ఎంసీక్యూ నేను చెప్పినప్పుడు టైం ఒక 1 minute 2 minutes గ్యాప్ ఇస్తున్నా కాబట్టి ఆ గ్యాప్లో మీరు ఒక నోట్స్ పెట్టుకొని దానిలో ఆప్షన్స్ రాయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కూడా తెలుస్తుంది. నెగ్లెక్ట్ చేయమాకండి, ఎందుకంటే మళ్ళీ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అరే నేను ఆ టైంలో నేను మిస్ అయిపోయాను, మళ్ళీ నాకు ఒక అవకాశం మిస్ అయినట్టే కదా, మళ్ళీ మిస్ అయిపోయాను, మళ్ళీ మొదటి నుంచి రావాలి, మళ్ళీ మొదటి నుంచి చేయాలి. అందుకోసమే ఈ రోజే స్టార్ట్ చేయండి. హార్డ్గా ఫీల్ అవ్వకండి, స్మూత్గా ప్రశాంతంగా చేయండి. అంటే ఇవన్నీ మోటివేషన్స్ కాదండి, తర్వాత బాధపడకూడదని, అంతేగాని మోటివేషన్స్ అయితే అస్సలు చేయను. అందరికీ మనకు అన్నీ తెలుసు, ఏం చేయాలి, మన పరిస్థితుల అనుగుణంగా మన స్థితికి మన పరిస్థితికి దానికి అనుగుణంగానే మనిషి జీవితం మన జీవితాలు ఉంటాయి కాబట్టి. సో ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఈ టయాన్ని యూజ్ చేసుకోండి. ఈరోజు యూజ్ చేసుకుంటే రేపు మన భవిష్యత్తు బాగుంటుంది. సో ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.